ఓం నమ శివాయ. నమస్తే ఫ్రెండ్స్, నేను మీ రాంబాబు ఇంద్రకంటి. సండే స్పెషల్ ఇదొక తోపు మటన్ చీకులు కబాబులు కాల్చే షాప్ ఫ్రెండ్స్. ఇది కొత్త కోట అని చెప్పేసి బెంగళూరు హైవేలో ఉందన్నమాట. ఇక్కడ ఆగి బ్రేక్ఫాస్ట్ గురించి అని చెప్పేసి అన్న మటన్ ఆర్డర్ చెప్పాడు. రెడీ అయిపోయింది మా మటన్, పార్సల్ రెడీ చేస్తున్నాడు. ఇక్కడి నుంచి బయలుదేరి మేము బెంగళూరు వెళ్తున్నాం. ఎల్జీ బస్ 7 హిల్స్, డిఫరెంట్ బస్సులు. విజయవాడ హైవేలో పోతే ఒక రకమైన బస్సులు, రెయిన్బో. ఈ రోడ్లో వస్తే ఒక బస్సులు టకా అని వస్తున్నాయి బస్సులు. అయితే కర్నూలు 158, అనంతపురం 303, కన్యాకుమారి 1193, బెంగళూరు 512. హైవేలో ఫస్ట్ టోల్ గేట్ ఫ్రెండ్స్ ఇది. ఓఆర్ఆర్ ఎగ్జిట్ తీసుకున్నాక జడ్చర్ల ఎక్స్ప్రెస్ వేస్ ప్రైవేట్ లిమిటెడ్ అంట. అది ఫస్ట్ టోల్ ఇది బెంగళూరు హైవేలో. చూద్దాం ఎన్ని టోళ్ళు వస్తాయో. ఇక్కడ టోల్ మాత్రం చిన్న కార్కి 85 రూపీస్ ఉంది, అప్ అండ్ డౌన్ 125 రూపీస్ ఉంది. జడ్చర్ల, వెల్కమ్ టు జడ్చర్ల టోల్ ప్లాజా. 116 రూపాయలు 23 పైసలు పెట్రోల్, డీజిల్ 104 రూపాయలు 33 పైసలు డీజిల్. భారత్ పెట్రోలియం, రంగారెడ్డి గూడ. ఇప్పుడు మన తెలంగాణలో ఈ రేట్ ఉంది ఫ్రెండ్స్. బెంగళూరులో రేట్ ఎంత ఉందో కూడా రిటర్న్లో చూపిస్తా. అక్కడ కూడా ఎంత రేట్ నడుస్తుంది ప్రైస్ అనేది. పెట్రోల్ బంక్, పెట్రోల్ బంక్. సూపర్ వాతావరణం, బాగుంది క్లైమేట్. ఇక్కడ ట్రైలర్ పైన చూడండి ఫ్రెండ్స్, ఎంత పెద్ద టైర్లతో ఒక లారీ ఇది. నాకు తెలిసేది ఒక మిషనరీ ఉన్నట్టుంది. ముందల ఒక బ్లేడు, బకెట్ ఉంది. అంటే ప్రొక్లేన్ అనుకుంటా, పెద్ద ప్రొక్లేన్ ఇది, చాలా పెద్ద ప్రొక్లేన్ ఇది. అక్కడ ఒక బకెట్లన్నీ ఊడదీసి పెట్టిర్రు. టైర్ చూడండి ఎంతెంత పెద్దగా ఉన్నాయి టైర్లు. ఫ్రెండ్స్, నేషనల్ హైవే మీద జర్నీ చేస్తుంటే ఆ మజానే వేరే ఉంటుంది ఫ్రెండ్స్. బై రోడ్లో ఈ ఆదివారం రోజు జాలీగా వెళ్తుంటే చూడండి, ఇండస్ట్రియల్ వెహికల్స్, రకరకాల లోడ్లు కనపడతా ఉంటాయి హైవే మీద. లారీలు, బస్సులు, డిఫరెంట్ స్టైల్స్. హైవేలో జర్నీ చేసేటప్పుడు మాత్రం ఒళ్ళు దగ్గర పెట్టుకొని డ్రైవింగ్ చేయాలి ఫ్రెండ్స్. ఎందుకంటే నేను గత 30 ఏళ్ళ నుంచి డ్రైవింగ్ చేస్తున్నా. ఎన్నో కష్ట సుఖాలు చూసుకుంటూ వెళ్తా ఉన్నా. నేను కూడా రోడ్డు పైన ఎన్నోసార్లు నిద్రపోయిన సందర్భాలు ఉన్నాయి. కాకపోతే ఏంటంటే మనం అలర్ట్గా ఉండాలి, ప్రతిదీ అబ్జర్వేషన్ పర్ఫెక్ట్గా ఉండాలి. నిద్ర వచ్చిందంటే మాత్రం తప్పకుండా ఎక్కడో ఒక దగ్గర సైడ్లో పెట్టి నిద్రపోవడమే బెటర్. ఎందుకంటే మనం ఏమనుకుంటామంటే ఇక్కడి వరకు పోయి ఆగుదాం అని చెప్పేసి అలాగే నిద్రమత్తులో వెళ్తూ ఉంటాం. అదే మనకు కొంప ముంచుతుంది. కంపల్సరీ నిద్ర వచ్చిందంటే మాత్రం ఖచ్చితంగా ఏదో టీ హోటల్ దగ్గర అయినా ఒక 10 నిమిషాలు బ్రేక్ తీసుకొని ఒక 10 నిమిషాలు ఇట్లా కన్ను మరిగి మళ్ళీ లేస్తే ఫ్రీ అయిపోతారు ఫ్రెండ్స్. ఎందుకంటే ఆ 10 నిమిషాలు ఆ నిద్రమత్తు ఉంటుంది. మెయిన్ ఏంటంటే తెల్లవారుజామున 3 నుంచి 3 AM టు మార్నింగ్ 6 AM 7 AM వరకు కూడా నిద్ర వస్తూనే ఉంటుంది. ఆ టైంలో మాత్రం ఖచ్చితంగా 1 అవర్ పడుకుంటే 3 to 4 మొత్తం టోటల్గా మైండ్ ఫ్రెష్ అయిపోతుంది. రిలాక్సేషన్గా మళ్ళీ హ్యాపీగా మళ్ళీ 300-400 కిలోమీటర్ డ్రైవింగ్ చేయొచ్చు. అది మాత్రం గుర్తుపెట్టుకొని డ్రైవింగ్ చేయండి. చాలా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే భార్య బిడ్డలందరూ ఇంటి దగ్గర వెయిట్ చేస్తుంటారు. మనం కూడా ఫ్యామిలీతోటి టూర్లు వెళ్తూ ఉంటాం, పెళ్ళిళ్ళకు, పేరెంటాలకు, తర్వాత టెంపుల్స్కి. ఎంతసేపటికి స్పీడ్గా వెళ్తున్నామని ఆశలో వెళ్తాం తప్ప దానివల్ల మన వెనకాలే ప్రమాదం ఉంటుందని మర్చిపోతాం. కాబట్టి దయచేసి ఎవరైనా సరే జర్నీ చేసేవాళ్ళు, బై రోడ్లు వెళ్ళే వాళ్ళు చాలా జాగ్రత్తగా డ్రైవింగ్ చేయండి. హ్యాపీగా ఉండండి, హ్యాపీ జర్నీలు చేయండి. స్పీడ్ లిమిట్ అనేది కంపల్సరీ మెయింటైన్ చేయండి, లేకపోతే మాత్రం చాలా ప్రాబ్లం అవుతుంది. ఎందుకంటే ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా తట్టుకోవాలంటే మనం తట్టుకోలేం ఫ్రెండ్స్. అది మాత్రం గుర్తుపెట్టుకొని ఒళ్ళు దగ్గర పెట్టుకొని డ్రైవింగ్ చేయండి. హైవేల మీద మాత్రం బీ కేర్ఫుల్. అందరూ హ్యాపీగా జర్నీ చేయండి, ఆ జర్నీని ఎంజాయ్ చేయండి. లేకపోతే మాత్రం ఇబ్బందులు పడాల్సి వస్తుంది. నా 30 ఏళ్ళ అనుభవంతో చెప్తున్నా ఫ్రెండ్స్. నేను కూడా కొన్ని సందర్భాల్లో తప్పులు చేసి చాలా ఇబ్బందులు పడ్డా. ఎందుకంటే తప్పు అంటే ఏం లేదు ఫ్రెండ్స్, ఇదే నిద్ర వస్తున్నా సరే పోవచ్చులే అని చెప్పేసి ఇక్కడే కదా ఇంకొక గంట అయితే వెళ్ళిపోతామన్న ఈ కాన్ఫిడెన్స్ తోటి పోయి 1997లో ఒకసారి నాది కాశ్మీర్ టు కన్యాకుమారి అన్నట్టు ఎట్లా చెప్తున్నానో అట్లానే బెంగళూరు, మైసూరు, ఊటీ, కొడైకెనాల్ అని ఒక 5 కొత్త జంటలను తీసుకొని టూర్ వెళ్తున్నాము. కరెక్ట్గా అనంతపూర్కి ఒక 15 కిలోమీటర్ల దూరంలో కొంచెం కూర్పాట్లు వచ్చినాయి. లక్కీగా మళ్ళీ అప్పుడే కళ్ళు తెరిచాను. అప్పటికి లారీ దగ్గరికి వెళ్ళిపోయా. జస్ట్ మిస్ అనమాట. లేకుంటే టోటల్ 11 మెంబర్స్ కొలాప్స్. అంత డేంజర్ అనమాట ఆ నిద్రమబ్బు అనేది. ఇమీడియట్లీ నా బండ్లో ఉన్న వాళ్ళు కూడా
అప్పటిదాకా పోదాం అన్న వాళ్ళు వద్దు పండుకుందాం అన్నారు. ఎందుకంటే వాళ్ళ ప్రెషర్ వల్లనే నేను వెళ్తా ఉన్నా. ఆగి చెప్పా ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ హోటల్ దగ్గర పడుకుందామండి అంటే వినలేదు వాళ్ళు. ఆ జలకు తగిలిన తర్వాత వాళ్ళు రాత్రి 10 అయిందంటే కంపల్సరీ బ్రేక్ తీసుకుందాం అనడం స్టార్ట్ చేశారు. అదేదో ఫస్ట్ చేసే ఉంటే ఆ మిస్టేక్ జరగకపోయేది అనమాట. నా లైఫ్లో ఫస్ట్ జరిగిన మిస్టేక్ అదే. దానికోసం అని చెప్తున్నాను నేను. ఇంకా అదృష్టం ఏంటంటే చిన్న ఓన్లీ ఒక బంపర్ గార్డ్ ఇరిగింది, హెడ్లైట్ బలిగిపోయింది. అప్పటికి కటింగ్ చేసి తప్పించాను, కానీ ఆ ఎడ్జి రాసుకొని లారీ కింద మూలకి పగిలిపోయినాయి. అలాంటి ప్రాబ్లం మీకు కూడా జరగవద్దు ఫ్రెండ్స్. హ్యాపీగా జర్నీ చేయండి, హ్యాపీగా ఫ్యామిలీతో ఎంజాయ్ చేయండి జర్నీని. మంచిగా టెంపుల్స్, గుళ్ళు, గోపురాలు, పెళ్ళిళ్ళు, పేరెంటలు అంతా హ్యాపీగా చేసుకొని రండి. జడ్చర్ల దగ్గరలోకి వచ్చాం ఫ్రెండ్స్. జస్ట్ జడ్చర్ల ఇక్కడ నుంచి వెళ్ళి 4 కిలోమీటర్స్ ఉంది. జడ్చర్ల ముందున్న పరిసర ప్రాంతాలు ఇవి. మిడ్ల్యాండ్ స్కూల్ అంటే ఇక్కడ ఒకటి, మిడ్ల్యాండ్ ఇంటర్నేషనల్ స్కూల్. మిషన్ భగీరథ చూడండి, వాటర్ ట్యాంక్ బ్యూటిఫుల్గా కనబడుతుంది ఇక్కడ. మిషన్ భగీరథ బెంగళూరు హైవేలో జడ్చర్ల క్రాసింగ్ దగ్గర గుట్టలు కనబడుతున్నాయి చూడండి అక్కడ దూరంగా. కౌరంపేట్ అంటే ఇది కౌరంపేట్ ఫ్లైఓవర్ స్టార్ట్ అయిన జడ్చర్ల ఫ్లైఓవర్ ఇది. లెఫ్ట్కి సర్వీస్ రోడ్లో పోతే జడ్చర్ల ఊర్లోకి వెళ్తుంది. ఇక్కడ నుంచి బెంగళూరు 484 ఉంది, కర్నూలు 130 కిలోమీటర్స్ ఉంది. జడ్చర్ల కొండపైన ఏదో టెంపుల్, వెంకటేశ్వర టెంపుల్ ఉంటుంది ఫ్రెండ్స్. అక్కడ మంచిగా నామాలు కనబడుతున్నాయి లైటింగ్ తోటి. కొండపైన శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్. ఇంతకుముందు నేను ఇక్కడ మహబూబ్ నగర్ టు మరికల్ వెళ్ళే రోడ్లో వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఒకటి చేశాను ఫ్రెండ్స్. అద్భుతంగా ఉంటుంది. మన్నెంకొండ శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ చాలా బ్యూటిఫుల్ టెంపుల్ ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. అప్పట్లో తిరుపతి వెళ్ళలేని వాళ్ళు మన్నెంకొండ వెళ్ళి వచ్చేవాళ్ళంట. మొత్తం ఇక్కడ ఏదో డైవర్షన్ పెట్టారు, స్టక్ అయిపోయింది మాది చూడండి. బెంగళూరు హైవేలో 2వ టోల్ గేట్ ఫ్రెండ్స్ ఇది. షాకాపూర్ టోల్ ప్లాజా, నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా. షాకాపూర్ టోల్ ప్లాజా అంట ఫ్రెండ్స్ ఇది. ఖుల్జా సిమ్ అలీబాబా 40 దొంగలు సినిమాలో ఎన్టీ రామారావు గారి సినిమా, మన నందమూరి తారక రామారావు గారి సినిమాలో డైలాగ్ అది, ఖుల్జా సిమ్ అని. ఈ టోల్ గేట్ కాడికి రాగానే నాకు ఆ డైలాగ్ గుర్తుకొచ్చి ఖుల్జా సిమ్ అని అనిపిస్తుంది. అలీబాబా అరడజన్ 40 దొంగలు. అలీబాబా అరడజన్ దొంగలు ఈవీవి గారి సినిమా ఫ్రెండ్స్ ఇది. అలీబాబా 40 దొంగలు ఎన్టీ రామారావు గారి సినిమా. 2 అద్భుతమైన సినిమాలే, సరదా కామెడీ, అదేమో యాక్షన్ అడ్వెంచర్. నువ్వు లేవా? అన్నగారు కొత్తకోట మటన్ ఆర్డర్ చేస్తున్నాడు. అంటే నేను అన్నది లేట్ అయ్యుకుంటే చెప్పు, లేదంటే పొజిషన్ బట్టి. ఈ రోడ్లో కొత్తకోట రాజు మటన్, కాల్చిన మటన్ ఫేమస్ ఫ్రెండ్స్. అన్నగారు ఇక్కడి నుంచి వెళ్ళి బెంగళూరు తీసుకుపోవడానికి మటన్ ఆర్డర్ చెప్తున్నాడు పొద్దున్నే 7 AM. ఆయన కూడా ఓకే రెడీ అంటున్నాడు ఆయన, రాజుభాయ్. కొత్తకోట రాజు మటన్ షాప్ దగ్గర ఆగినాం ఫ్రెండ్స్. ఎర్లీ మార్నింగ్ బెంగళూరు హైవే నుంచి డైవర్షన్ తీసుకొని కొత్తకోట ఊర్లోకి వచ్చినాము. ఊర్లోకి వచ్చిన తర్వాత రాజు మటన్ షాప్, పబ్లిసిటీ కాదు ఫ్రెండ్స్ ఇది. ఇక్కడ ఈ కొత్తకోట ఏరియాలో పెద్ద ఫేమస్ అంటే ఇది, నాకు కూడా తెలియదు. ఫస్ట్ టైం వచ్చిన నేను. అన్న మా బస్ అన్న, ఆయన ఎప్పుడైనా ఈ బెంగళూరు వెళ్తా వస్తూ ఉంటే ఇక్కడే ఆగి మటన్ తీసుకుంటారట, కాల్చిన మటన్. ఆల్రెడీ ఇంత ఎర్లీ మార్నింగ్ మటన్ కాలుస్తున్నారు చూడండి, మీకు చూపిస్తారు లైవ్. ఐసన కర్రతో ఊపుతున్నాడు చూడండి. ఆ రెడ్ టీ షర్ట్ వేసుకున్న అతను రాజు, ఇదే షాప్ అవుతుంది. ఆ వైట్ షర్ట్ ఆయన బస్సు అన్న వెళ్ళాడు ఆయన మటన్ తీసుకోవడానికని. నేను కార్లో కూర్చొని మాట్లాడుతున్నాను అనమాట. ఇక్కడ కొత్తకోట అంటేనే ఈ కాల్చే మటన్కి ఫేమస్ అంట ఫ్రెండ్స్. ఇక్కడ ఇందాక మీకు స్టార్టింగ్లో అక్కడ చూపించాను కదా, మటన్ షాపులు అన్నీ ఆటలు కోసి రెడీ చేస్తున్నారు. అది మామూలుగా సండే వచ్చిందంటే మామూలుగా జనాలు కొనుక్కొని పోతారు కదా, ఇక్కడ జనాలు కొనుక్కోపోతాను కాదు, ఈ రోడ్ సైడ్ వెళ్ళే వాళ్ళు వచ్చేవాళ్ళు కాల్పించుకొని తీసుకొని తింటారంట. అడ్వాన్స్ ఫోన్ చేసి చెప్తే ఇక్కడికి వచ్చేటప్పటికి వాళ్ళు రెడీ చేసి పెడుతున్నారు. ఇప్పుడు మేము వస్తుంటే అన్న కూడా ఫోన్లో మాట్లాడాడు మటన్ రెడీ చేయమని. వచ్చేటప్పటికి ఆల్రెడీ కాలుస్తూ ఉన్నారు ఇక్కడ. మటన్ కాలుస్తున్నారు చూడండి ఫ్రెండ్స్, ఫ్రెష్గా.
కొత్తకోటలో రాజు మటన్ తీసుకొని మళ్ళీ బెంగళూరు హైవేకి ఎక్కుతున్నాం ఫ్రెండ్స్. ఇందాక అక్కడ డైవర్షన్ తీసుకొని లోపలికి వచ్చాము. ఇక్కడి నుంచి వెళ్ళి బెంగళూరు ఇంకా 426 కిలోమీటర్స్, కన్యాకుమారి 1108 కిలోమీటర్లు, పెబ్బేర్ 20, కర్నూలు 73. మళ్ళీ బెంగళూరు హైవేకి జాయిన్ అయ్యాం మటన్ తీసుకొని. టోల్ ప్లాజా పుల్లూరు టోల్ ప్లాజా, థర్డ్ టోల్ గేట్. బెంగళూరు హైవేలో థర్డ్ టోల్ గేట్ పుల్లూరు టోల్ ప్లాజా. ఇటు కర్నూలు టౌన్లోకి పోయే రోడ్ ఫ్రెండ్స్ ఇది. కర్నూలు టౌన్ ఎంటర్ అవుతుంటే ఫ్రెండ్స్ మన ఇండియన్ ఫ్లాగ్ కలకలాడుతుంది అక్కడే. పవన్ కళ్యాణ్ గారిది పల్లె పండుగ 4200 కోట్లు అంట ఫ్రెండ్స్. ఎంతో ట్రైలర్ మీద 2 కొత్త లారీలు పోతున్నాయి ఫ్రెండ్స్. హిందూజా గ్రూప్ చూడండి ఎలా ఉన్నాయి. షోరూమ్ బండ్లు. గుత్తి 92, డోన్ 51, అనంతపూర్ 144, ధర్మవరం 182, మైసూర్ 486, బెంగళూరు 351. ఓం శ్రీ నమో భగవతే సూర్యదేవాయ నమ. చాలా అద్భుతంగా కట్టారు ఫ్రెండ్స్ బెంగళూరు హైవే మీద కర్నూలులో. ఇక్కడ నుంచి నంద్యాల కడప డైవర్షన్ ఫ్రెండ్స్. ఇది తిరుపతి కూడా వెళ్ళొచ్చు. 331, బెంగళూరు 347, తిరుపతి 331. ఇక్కడ నుంచి డైవర్షన్ అనమాట. ఈ లెఫ్ట్కి టోల్ రోడ్ అని ఉంది బోర్డు. ఇటు వెళ్ళిపోవాలి ఇక మనం తిరుపతి వెళ్ళాలంటే. కర్నూలు నుంచి డైవర్షన్ స్ట్రైట్ బెంగళూరు. టోల్ గేట్ నెంబర్ 4 ఫ్రెండ్స్ బెంగళూరు హైవేలో. మనకు హైదరాబాద్ నుంచి బయలుదేరి వారార్ మిక్స్ తర్వాత ఇది 4వ టోల్ గేట్. అమ్మకతాడు టోల్ ప్లాజా. ఎవరో పొలిటీషియన్ పోతున్నాడు ఫ్రెండ్స్ ముందల ఫార్చునర్లల్లో. 3 బండ్లు ఉన్నాయి వాళ్ళే. డోన్ ఊరు స్టార్ట్ అయింది ఫ్రెండ్స్. ఇటు లెఫ్ట్ సర్వీస్ రోడ్లో లెఫ్ట్కి వెళ్ళాలి. ఇక్కడ టెంపుల్, బాబా టెంపుల్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా కట్టారు ఇక్కడ. ఈ డోన్ ఊరు స్టార్టింగ్లో హైవే మీద బాగుంది, చాలా బ్యూటిఫుల్గా ఉంది. బాబా టెంపుల్ డోన్ బ్యూటిఫుల్గా కట్టారు టెంపుల్ మాత్రం. లారీ పైన లారీ చూడండి ఫ్రెండ్స్. డంపర్ ఎంత ఉందో, పెద్ద డంపర్ ట్రైలర్ మీద. పెద్ద పెద్ద బొగ్గు క్వారీలలో ఉంటాయి ఆ లారీలు, అలాంటి లారీలు. డోన్ క్రాస్ అవుతున్నాం ఫ్రెండ్స్. 4:35 AM స్టార్ట్ అయినాం. ఇప్పుడు ఎంత టైము 9:18 అవుతుంది. 9:18 కల్లా బాగానే వచ్చేసాం. డోన్ క్రాస్ అయిపోయి బెంగళూరుకు 300 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉన్నాం. కొండ మీద గుత్తి కోట ఫ్రెండ్స్. గుత్తి కోట కొండ పైన, పురాతన కాలం నాటిది. కాసేపల్లి టోల్ ప్లాజా అంట ఫ్రెండ్స్. గుత్తి దాటిన తర్వాత, గుత్తి అనుకున్నాను కానీ గుత్తి దాటాము. కాసేపల్లి టోల్ ప్లాజా. సర్వీస్ రోడ్లో నుంచి పోతున్నావా అమ్మాయ. టోల్ నెంబర్ 5 కాసేపల్లి టోల్ ప్లాజా. మొత్తం 5వ టోల్ ప్లాజా అయింది ఇప్పటికి. కాసేపల్లి దగ్గర కాఫీ బ్రేక్. పెనుకొండ 68, చిక్బల్లాపూర్ 181, బెంగళూరు 208, సేలం 408. రాప్తాడ్ నియోజకవర్గం స్టార్ట్ అయింది ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి. ఊరు అదేనేమో రాప్తాడ్ ఊరు ఇది. చెన్నై, ఇక్కడి నుంచి చెన్నై కనెక్టింగ్ ఉందా? బెంగళూరు రాప్తాడ్ నుంచి లెఫ్ట్కి చెన్నై, స్ట్రైట్ బెంగళూరు. చెన్నై తిరుపతి కదిరి రోడ్ ఫ్రెండ్స్ అది. ఇది బెంగళూరు హైవే. చూడండి ఫ్రెండ్స్ ఎంత బ్యూటిఫుల్గా ఉందో. మేఘాలు ఒక వెన్న. మరూరు టోల్ ప్లాజా. 6th టోల్ గేట్ మరూరు టోల్ ప్లాజా. నియర్ బై కియా షోరూమ్. అనంతపూర్ దాటి ఒక 10 కిలోమీటర్లు వచ్చిన తర్వాత
ఫ్రెండ్స్ ఇది కొడికొండ లేపాక్షి జంక్షన్, ఇది హిందూపూర్. ఇది రైట్ సైడ్లో కమాన్ ఉంది చూసారా, ఆ కమాన్ హిందూపూర్ కమాన్ అనమాట. అది లేపాక్షి టెంపుల్కి వెళ్ళే కమాన్, అది అక్కడ పక్షి ఉంది కదా, ఆ పక్షి పైన ఉంది కదా, అది లేపాక్షి. ఇదంతా మన హిందూపూర్ నియోజకవర్గం, మన నందమూరి బాలయ్య గారి కాన్స్టిట్యున్సీ, మన హీరో గారిది కొనికొండ. ఇది ఏరియా అంతా మొత్తం. ఇక్కడి నుంచి ఇంకా బెంగళూరు 100 కిలోమీటర్లు ఉంది. కొంచెం ఇది దాటితే మళ్ళీ కర్ణాటక స్టేట్లోకి ఎంటర్ అయిపోతాం మనం. మార్నింగ్ హైదరాబాద్ స్టార్ట్ అయ్యి కొత్తకోటలో కాల్చిన మటన్ తిని మళ్ళీ ఇక్కడ మన్నేపల్లె దగ్గర టోల్గేట్ దగ్గర కాఫీ తాగాము. కంటిన్యూ జర్నీ చేస్తూనే ఉన్నాము, ఎక్కడ ఆగకుండా. మంచి జర్నీ జరుగుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ నుంచే కర్ణాటక బార్డర్ స్టార్ట్ అవుతుంది. మన ఆంధ్రప్రదేశ్ ఇక్కడ నుంచి క్రాస్ అవుతుంది. వెల్కమ్ టు కర్ణాటక్. బెంగళూరు 95, సేలం 304, మదురై 638, కన్యాకుమారి 863. మనం కర్ణాటకలోకి ఎంటర్ అయిపోయాం ఫ్రెండ్స్. కర్ణాటక బార్డర్లోకి ఎంటర్ అయిపోయాం. బెంగళూరు సిటీ 95 కిలోమీటర్లు. ఒక 2 అవర్స్లో మేము గమ్యం చేరుకుంటాం. ఇంకో రైడర్ వెళ్తున్నాడు చూడండి, కర్ణాటక అతనే ఉన్నట్టుంది, తను ఫ్రెండ్ బ్రదరు. జమ్మని వెళ్ళిపోతున్నాడు మొత్తం సెటప్ వేసుకొని. అడిగానా హల్లి. ఈ ఆర్టీఓ చెక్ పోస్ట్లోనే హెవీ వెహికల్స్ అన్ని ఇక్కడ చెక్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇది ఎందుకంటే చెక్ పాయింట్ ఇది. ప్రతి హెవీ వెహికల్, గూడ్స్ వెహికల్ కంపల్సరీ ఆగాల్సిందే. తర్వాత ట్యాక్సీ ప్లేట్ వెహికల్, టెంపోలు కానీ కార్లు కానీ ట్యాక్సీ ప్లేట్ ఉంటే కంపల్సరీ అవి కూడా ఇక్కడ బార్డర్ ట్యాక్స్ కట్టాలి. తర్వాత ఇవన్నీ చెక్ చేయించుకొని వెళ్ళాలి. డాక్యుమెంట్స్ అంతా కంపల్సరీ అనమాట. ఓన్ ప్లేట్ వెహికల్స్కి అవసరం లేదు. అడిగిన హల్లియా, బాగిన హల్లియా, బాగేపల్లి. బాగేపల్లి అంటే అదేనా? బాగేపల్లి ఇదే నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా. ఇది లాస్ట్ టోల్ నెంబర్ 7 ఫ్రెండ్స్. ఇది బాగేపల్లి టోల్ అంట ఫ్రెండ్స్. బాగేపల్లి టోల్ ప్లాజా, కర్ణాటక. బాగుంది ఇది సింపుల్గా. బాగేపల్లి టోల్ ప్లాజా, బాగేపల్లి టోల్ ప్లాజా, కర్ణాటక్. మన హీరో సాయి కుమార్ గారు ఈ బాగేపల్లి కాన్స్టిట్యున్సీ నుంచే చాలాసార్లు పోటీ చేశాడంట ఫ్రెండ్స్. 2 టైమ్స్ ఏదో, కానీ ఆయన గెలవలేదు. మామూలుగా బీజేపీ తరఫున పోటీ చేశాడంట అప్పట్లో, లాంగేగో. ఈ బాగేపల్లి కాన్స్టిట్యున్సీ నుంచే కర్ణాటక బార్డర్ అనమాట. ఇది మనకు ఆంధ్రప్రదేశ్కి కర్ణాటకకి బార్డర్ అనమాట ఇది ఫ్రెండ్స్. గుట్ట సేమ్ మనం యాదగిరి గుట్ట వెళ్తుంటే భువనగిరి కొండ ఉంటుంది చూసారా, గుండు. ఆ గుండులాగా ఉంది ఇది కూడా, మన యాదగిరి గుట్ట దగ్గర ఉన్న గుండులాగా పెద్ద గుట్ట. ఈరోజు బ్రేక్ఫాస్ట్ చాలా స్పెషల్గా ఉండబోతుంది ఫ్రెండ్స్. కొత్తకోట కాల్చిన మటన్. ఇదే ఆ రెడ్ టీషర్ట్ అతనే రాజుబాయ్ అని ఆయన. ఇక్కడ కొత్తకోటలో ఈయన చాలా ఫేమస్ అనమాట. ఈ కొత్తకోట ఊర్లోకి ఎంటర్ అయిన దగ్గర నుంచి అంతా కాల్చే మటన్ దుకాణాలే. మటన్ కాల్చి చీకులో నుంచి తీస్తుంటే నోట్లో నీరు ఊరుతున్నాయి ఫ్రెండ్స్. అంత లేత మటన్ చాలా సూపర్ గా ఉంది. మా బ్రేక్ఫాస్ట్ ఈ రోజు కార్లో జర్నీలోనే ఈ బ్రేక్ఫాస్ట్ ఇదే తినేసాం మేము. సూపర్ గా ఉంది. 1 కిలో 1000 రూపీస్. గాలి వస్తుంది, గాలి మాత్రం. ఇక్కడ దసరా పండుగ మనకి ఎట్లనో ఇక్కడ దసరా హల్లి అని ఊరే ఉంది, దసరా పండుగ పేరు మీద. నియర్ బై దేవనహల్లి, నంది హిల్స్, దేవనహల్లి, బెంగళూరు సిటీ స్ట్రైట్ ఫ్రెండ్స్. రైట్కి వెళ్తే దొడ్డబల్లాపూర్ వెళ్తుంది, లెఫ్ట్కి వెళ్తే హైవే, మదురై హైవే. సిగ్నల్ పడింది, ఆగినాము ఈ జంక్షన్లో ఫ్రెండ్స్. సిగ్నల్ కాడ లెఫ్ట్ సైడ్లో ఒకటి విగ్రహం, ఆయన ఒక స్వామీజీని పెట్టారు. ఆయన పేరేంటో మీకు తెలిస్తే కామెంట్ చేయండి. సిగ్నల్ పడ్డది, మళ్ళీ ఇంకో సిగ్నల్. కిలోమీటర్లోనే 2 సిగ్నల్. న్యూ ఎయిర్పోర్ట్, విజయపుర, దొడ్డబల్లాపూర్, అయోధ్య, బేలా. ఊరు బయటనే ఇట్లుంది ట్రాఫిక్ భయంకరంగా. ఇంకా సిటీ లోపల పోతే పరిస్థితి ఏందో తెలియదు. దేవన్హల్లి, చిక్బల్లాపూర్, హైదరాబాద్ 529, దేవన్హల్లి, సిద్ధల్ ఘాట్, విజయపుర, కోలార్ కదా. సిగ్నల్లో ఆగితే ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు హెల్మెట్ ఎట్లా ఫాలో చేస్తారు చూడండి. బెంగళూరులో వెనకాల కూర్చున్న వాళ్ళతో సహా ప్రతి ఒక్కరు హెల్మెట్ చూడండి. డబల్ ఉంటే డబల్ కూడా హెల్మెట్ ఫాలో చేస్తున్నారు. ఇక్కడ ఉన్న 20-30 బండ్లు సిగ్నల్ ఆగినాయి చూడండి. ఒక్కరికన్నా హెల్మెట్ లేకుండా ఉన్నారేమో చూడండి. మన దగ్గర అయితే ఎవరు హెల్మెట్ పెట్టరు.
డిపార్ట్మెంట్ వాళ్ళు పోలీస్ వాళ్ళు ఎంతో చెప్తారు, బాబు ఆరోగ్యం కాపాడుకోండి, హెల్త్ కాపాడుకోండి, అలాగే డ్రైవింగ్ చేసేటప్పుడు హెల్మెట్ పెట్టుకొని జాగ్రత్తగా ఉండండి, జాగ్రత్తగా డ్రైవింగ్ చేయండి అని. కానీ ఎవరు హెల్మెట్ వాడరు. చూడండి ఇక్కడ చూడండి, ఈ సిగ్నల్ ఆగితే ఇంతమంది దగ్గర ఎవరికన్నా హెల్మెట్ లేకుంటున్నారేమో చూడండి. ప్రతి ఒక్కరు హెల్మెట్ పెట్టారు. మన దగ్గర హెల్మెట్ పెట్టమంటే ఎవరు పెట్టరు. ఇక్కడ బెంగళూరులో 3వ సిగ్నల్ ఇది. సిగ్నల్ దగ్గర ప్రతి సిగ్నల్లో ప్రతి ఒక్కరు వెనక కూర్చున్న వాళ్ళతో సహా హెల్మెట్ లేకుండా ఎవ్వరూ లేరు. అంత స్ట్రిక్ట్గా హెల్మెట్ అనేది రూల్స్ ఫాలో చేస్తున్నారు వీళ్ళు. నిజంగా హ్యాట్స్ ఆఫ్. చూడండి మొత్తం హెల్మెట్లే చూడండి. అక్కడ పెద్ద ఆయన అంత లావున్నాడు, వాళ్ళ వైఫ్ ఇద్దరు ఎట్లా హెల్మెట్ పెట్టుకొని పోతారు చూడండి. లేడీస్ జెంట్స్ ప్రతి ఒక్కరు హెల్మెట్ అయితే కంపల్సరీ. ఫ్రెండ్స్ ఈ కొత్త ఎయిర్పోర్ట్ ఇక్కడే పోవాలి ఫ్రెండ్స్. బెంగళూరు సిటీ ఎంటర్ అవుతున్నాము. ఈ లెఫ్ట్కి సర్వీస్ రోడ్లోకి వెళ్ళి పోవాలి ఇట్లా ఎయిర్పోర్ట్ లోపలికి. ఈ రోడ్డు ఇక్కడ వచ్చి ఎయిర్పోర్ట్లో నుంచి వచ్చి ఇక్కడ కలుస్తాయి ఫ్రెండ్స్. ఈ మళ్ళా సర్వీస్ రోడ్ అనమాట దానికి. ఎయిర్పోర్ట్ నుంచి వచ్చే బండ్లు. ఇక్కడ మళ్ళీ ఒక టోల్ గేట్ ఉంది 500 మీటర్స్లో. దేవనహల్లి టోల్వే ప్రైవేట్ లిమిటెడ్. వెల్కమ్ టు డిటిపిఎల్ అంటే ఏందో ఫుల్ ఫామ్ అది. దేవనహల్లి టోల్ ప్లాజా అంట ఫ్రెండ్స్. ఇది 7వ టోల్ ప్లాజా. మొత్తం బెంగళూరు నుంచి హైదరాబాద్ వరకు మనకు వచ్చిన టోల్ ప్లాజాలు ఇవి. మన ఓఆర్ఆర్ కాకుండా మణికొండ నుంచి బయలుదేరినాక వచ్చిన టోల్ ప్లాజాల్లో ఇది 7వది. వెళ్ళే మెట్రో ఫ్రెండ్స్. ఇది చాలా పెద్దది, కానీ చాలా సంవత్సరాలు అయిందంట. అన్న చెప్తున్నాడు చాలా సంవత్సరాల నుంచి వర్క్ నడుస్తుంది, ఎందుకో మరి ఇంత స్లోగా నడుస్తుంది, అత్తనడకన నడుస్తుంది అని అంటున్నాడు. మొత్తం ఎయిర్పోర్ట్ ఇది రెడీ అయిపోతే ఎయిర్పోర్ట్ పోయేటోళ్ళకి కొంచెం హ్యాపీగా ఉంటుంది, కొంచెం బరువు తగ్గుద్ది అనమాట. మనకు పీవీఆర్ ఎక్స్ప్రెస్ వే ఎట్లుందో మనకు మెహందీపట్నం నుంచి శంషాబాద్ దాకా ఆ టైప్ అనమాట మొత్తం. కాకపోతే మనదేమో బస్సులు వెహికల్స్ తిరిగేది, ఇదేమో మెట్రో ట్రైన్. ఫిలిప్స్ బిల్డింగ్ ఎంబసీ అంట. ఇదేం ఎంబసీ మరి. స్మోక్ యాటిట్యూడ్ హోటల్, రెనాల్ట్, అర్బన్ విండ్సర్, ఎన్సిసి. ఇండియన్ ఫ్లాగ్ పెట్టారు. ఏందో మరి డిపార్ట్మెంట్ ఉన్నట్టుంది. బ్రిగేడ్ ఓపస్ అంటే. టుమ్కూర్ రోడ్ వెళ్తున్నాము. ఎబ్బాల బ్రిడ్జి కింద నుంచి టుమ్కూర్ హైవేలో వెళ్తున్నాం ఫ్రెండ్స్. మేము టుమ్కూర్ రోడ్లో మా అక్క వాళ్ళ ఇల్లు, అక్కడికి వెళ్తున్నాం. అక్కడికి మైసూర్ రోడ్, భద్రపల్లి ఇది ట్రైన్ ఇంజన్, రైల్ ఇంజన్ వస్తుంది హైవే పక్క మట్టి. ఏదో టెస్టింగ్ చేస్తున్నట్టు, ట్రాక్ టెస్టింగ్ జరుగుతున్నట్టు. గురుగంటెపాల్య కొండిగహల్లి ఫ్రెండ్స్. ఇది భద్రప్ప లేఅవుట్ ఫ్లైఓవర్ అంట. ఇక్కడంతా మన వాళ్ళే, మొత్తం మన తెలుగు రాష్ట్రాల వాళ్ళే ప్రజలు, మన వాళ్ళు అంతా ఉంటారు అంటే ఇక్కడ ఏరియాలో ఎక్కువ. ఈపీ లక్ష్మణ్ కొట్టాడా? ఆర్మీ ఏరియా ఫ్రెండ్స్. మొత్తం 536 ఎకరాల్లో నిర్మించిన కియా. 10 కిలోమీటర్స్. తెలుగు రాష్ట్రాల్లో ఇలాంటి ఫ్యాక్టరీలు ఇంకా వస్తే మన వాళ్ళకు పని దొరుకుతుంది. కంటిన్యూ ట్రాఫిక్ చాలా అద్భుతంగా నిర్మించారు. ప్రతి 90 సెకండ్లకు ఒక కార్ రెడీ అవుతుందంట. దీంట్లో దాదాపు 3,000 నుంచి 11,000 మంది జనాలు పనిచేస్తున్నారంట. నిజంగా ఒక అద్భుతమని చెప్పాలి. ఎందుకంటే దాదాపు ఒక 2-3 ఊర్ల జనాలను సాధుతున్నట్టు ఒక కంపెనీ. ఇలాంటి కంపెనీలు వస్తే చూడండి ఎంత మందికి జీవనోపాధి పెరుగుతుందో. అద్భుతంగా ఉంది కియా లోగో అక్కడ. సూపర్ గా ఉంది. 535 ఎకరాలు అంటే చాలా పెద్దదే. అంత పెద్ద ల్యాండ్ లో ప్రతి 90 సెకండ్లకు ఒక కార్ అంటే మామూలు విషయం కాదు ఫ్రెండ్స్. సంవత్సరానికి 3 లక్షల కార్లు తయారైతాయంట. ఇది మనకు బెంగళూరు హైవేలో పోతుంటే కనబడుతుంది అనమాట. నిజంగా హ్యాట్స్ ఆఫ్ కియా. కంపెనీలో పనిచేసే వాళ్ళు కాకుండా ఇంకా లారీ డ్రైవర్లు, లారీ ఓనర్లు, చుట్టుపక్కల ఊర్లో ఉన్న ఇంటి ఓనర్లు ఎంతమందికి లైఫ్ చూడండి ఫ్రెండ్స్. సూపర్. ప్రతి ఒక్కరిని పక్కన కూర్చోబెట్టుకొని భోజనం చేసేవాళ్ళు ఫ్రెండ్స్. నిజంగా హ్యాట్స్ ఆఫ్. ఆ మహానుభావుని పేరు మీద ఉన్న ఈ రోడ్లో వెళ్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. మంచి మనసున్న మహానుభావుని పేరు పెట్టారు ఫ్రెండ్స్ ఈ రోడ్డుకి. నిజంగా గవర్నమెంట్ కూడా ధన్యవాదాలు తెలియజేయాలి. స్ట్రైట్ వెళ్తే మైసూర్ రోడ్ ఫ్రెండ్స్. మేము మహాలక్ష్మి లేఅవుట్ సైడ్ వెళ్తున్నాం. మేము ఈ సర్వీస్ రోడ్లోంచి వెళ్ళాలి. మా క్లోజ్ ఉంది, క్లోజ్ ఉంది. రాజ్ కుమార్ గారి స్టూడియో అంట ఫ్రెండ్స్ ఇది. ఈ స్టూడియోలోనే ఆయనని సమాధి చేశారు. మొత్తం చూడండి ఇక్కడ అంబరీష్ గారిది ఉంది ఫోటో. ఆయన రాజ్ కుమార్ గారిది, ఇది అంబరీష్ గారిది ఉంది. శ్రీ కంఠీరవ స్టూడియం, కంఠీరవ స్టూడియో. ఇదే రాజ్ కుమార్ గారి స్మారక చిహ్నం. డాక్టర్ రాజ్ కుమార్ మెమోరియల్ అని చెప్పేసి ఉంది ఫ్రెండ్స్ అక్కడ. డాక్టర్ కంఠీరవ స్టూడియో, అది రాజ్ కుమార్ గారి స్టూడియో అనమాట అది. కాకపోతే మేము డ్రైవింగ్లో ఉన్నాం కాబట్టి చూపించడానికి కొంచెం క్రాస్ అయిపోయినాం. నిజంగా ఆయన చాలా మంచి మనిషి. హ్యాట్స్ ఆఫ్. ప్రతి ఒక్కరిని చాలా ప్రేమగా చూసుకుంటాడు. నేను నా లైఫ్లో ఫస్ట్ ఫోటో ఆయనతోటి దిగాను, కాకపోతే ఫోటో మిస్ అయిపోయింది. సారథి స్టూడియోలో వీర కన్నడిగా షూటింగ్ జరిగేటప్పుడు.
అందరికి ప్రతి ఒక్కరికి పిలిచి చేతులు చేసి మరీ కూర్చోబెట్టుకొని పక్కన ఫోటో దిగాడు ఆయన రాజ్ కుమార్ గారు. లాస్ట్ స్టేజ్లో మేము అసలు అంత మహానుభావంతో ఫోటో దిగి ఆ మెమరీని మిస్ అయిపోయా. ఆ ఫోటో ఆ స్టిల్ ఫోటోగ్రాఫర్ ఫోటో ఫ్రేమ్ చేసి ఫోటో చేసి ఇచ్చాడు. అప్పుడు గెస్ట్ హౌస్లో ఉండేవాడిని, అది ఎక్కడ పెట్టాను పడిపోయింది. అది ఒక వాల్యుబుల్ మెమరీ. అది నిజంగా ఆ గొప్ప వ్యక్తితో దిగడం అనేది చాలా గ్రేట్ అనమాట, చాలా గ్రేట్ పర్సన్. అందులో పోయినా ఇలాంటి ట్రాఫిక్ జామ్లు ఎక్కువ ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ ఫుల్ ట్రాఫిక్ జామ్. రాఘవేంద్ర ఎన్క్లేవ్ చందా పాలిమర్స్ గొండనహల్లి అంట, గొండనహల్లి. ఫైనల్గా బెంగళూరు గమ్యం చేరుకున్నాం ఫ్రెండ్స్. ఈ ఏరియా పేర్లు కూడా తెలుస్తలేదు. ట్రాఫిక్ అయితే మేము చాలా జామ్ అయింది. అది మన హైదరాబాద్ కంటే ఎక్కువ ట్రాఫిక్ ఉంది ఇక్కడ. పోతా ఉంది ట్రాఫిక్ అయితే. లాస్ట్కి అయితే గమ్యం చేరుకున్నాం. అక్క వాళ్ళ ఇంటికి వచ్చినాము, అన్న వాళ్ళ సిస్టర్ వాళ్ళ ఇంటికి. ఇదే బిల్డింగ్ ఈ ఇంటికే వచ్చాము మేము. శ్రీ భూమి గ్రాఫిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ అన్న వాళ్ళ అక్క వాళ్ళ ఇల్లు ఇది. బాలాజీ నిలయం. కొన్ని పరిసర ప్రాంతాలంతా ఇట్లున్నాయి కాలనీ. ఇది ఇదంతా ఇండస్ట్రియల్ ఏరియా అంటే ఇదంతా. అన్న వాళ్ళ బావగారు, మీ పేరు చెప్పండి. చంద్రమోహన్. అక్కనే అన్న వాళ్ళు వచ్చిన ఫుల్గా రాయలసీమ స్టైల్ మర్యాద రామన్నలో ఎంత మర్యాదలు ఉంటే అన్న వాళ్ళ ఇంటి దగ్గర ఈ మర్యాదలు అన్నీ జరిగినాయి. చేప, చికెన్, మటన్, చికెన్ బిర్యానీ అన్నీ కలిసి ఫిష్ ఫ్రై అయితే కనబడుతుంది. ఇక్కడ ప్యాలెస్ లా కనబడుతుంది. రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ కాలేజ్, నంది మెడికల్ కాలేజ్, చిక్బల్లాపూర్. స్పెషల్ ఐటమ్స్ తోటి నిజంగా అదృష్టం అనేది ఇట్లా రాసి పెట్టుంది అనమాట. హైదరాబాద్ నుంచి బెంగళూరు వచ్చి తిరిగి అదృష్టం. సండే రోజు అనుకోకుండా బయలుదేరాం, చిన్న పని ఉండి. ఆ పని కోసం అని బై రోడ్ వచ్చినాం బ్రదర్. అన్న నేను హ్యాపీగా అక్క వాళ్ళ ఇంట్లో లంచ్కి అటెండ్ అయినాం. కాకపోతే కొంచెం ఒక హాఫ్ అన్ అవర్ లేట్ అయింది అంతే. వచ్చినందుకు మాకు స్పెషల్ ఐటమ్స్ దొరికినాయి అన్నీ. చికెన్, ఫిష్, చికెన్ బిర్యానీ, మటన్ కర్రీ అన్నీ స్పెషల్. నుంచి మళ్ళీ రిటర్న్ అయినాం ఫ్రెండ్స్. వచ్చిన పని అయిపోయింది. అన్న వాళ్ళు అక్క వాళ్ళు వెళ్ళిపోయారు. వాళ్ళు మేము అక్కడి నుంచి బయలుదేరి ఇక్కడ ఒక అక్క వాళ్ళ సైట్ ఉంటే చూసి ఇక్కడ నుంచి బెంగళూరు నుంచి మళ్ళీ పీచే మూడ్ మణికొండ హైదరాబాద్కి బయలుదేరాం. ఈ కాలనీ అక్క వాళ్ళు ఉండే కాలనీ ఇది. బాగుంది కాలనీ కూడా. బృందావన్ నగర్ కాలనీలో నుంచి మెయిన్ రోడ్ ఎక్కాం ఫ్రెండ్స్. హైదరాబాద్ రావడానికి టుమ్కూర్ హైవే ఇది. మైసూర్ వెళ్తుంది ఇటు నుంచి. ఇక్కడ యూటర్న్ తీసుకుంటున్నాం మేము. ఆల్రెడీ ఇక్కడ కూడా ఒక మెట్రో ఆల్రెడీ ఫినిష్ అయింది అనుకుంటా. ఇది మెట్రో లైన్. ఇది మెట్రో అది ఫస్ట్ నాగసంద్రం హల్లి అంట. ఇది ఫస్ట్ మెట్రో ట్రైన్ పోతుంది చూడండి పైన, మెట్రో ట్రైన్. ఇది ఫ్లైఓవర్ హైవే మెయిన్ రోడ్ అనమాట. హైదరాబాద్ రోడ్కి వచ్చే రోడ్ ఇది. దాసరా హల్లి మెట్రో స్టేషన్. ఇక్కడే జాలహల్లి మెట్రో స్టేషన్. జాలహల్లి. హైదరాబాద్ హెబ్బాల్ ఎయిర్పోర్ట్, కేఆర్ పురం, హైదరాబాద్. గొరగుంటెపాల్య మెట్రో స్టేషన్ ఎదురుగా ఇది సిగ్నల్. ఈ గొరగుంటపాలెం మెట్రో స్టేషన్ నుంచి లెఫ్ట్కి తీసుకుంటున్నాం హైదరాబాద్ రోడ్కి. దిస్ ఈజ్ హైదరాబాద్ రోడ్. గొరగుంటపాలెం అన్న, గొరగుంటపాలెం. దాకా ఆ పక్క నుంచి వచ్చాము, ట్రాఫిక్ జాము. ఇప్పుడు ఈ పక్క నుంచి వెళ్తున్నాం, ఇది కూడా ట్రాఫిక్ జామ్. ఇదంతా ఆర్మీ ఏరియా. ఈ లెఫ్ట్ సైడ్ అంతా ఎయిర్ ఫోర్స్కి సంబంధించింది ఉంది. సూపర్గా ఉంది లొకేషన్ మాత్రం. మొత్తం చెట్లు, గ్రీనరీ. హైదరాబాద్ రోడ్, బెంగళూరు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, కేఆర్ పురం, BDA, ಹೆಬ್ಬಾಳ, ವಿದ್ಯಾನಾರಾಯಣಪುರ, ಮದ್ಕೆರಿ. BBMB. ఇందాక ఆ పక్క నుంచి ఇప్పుడు ఈ పక్క నుంచి హైదరాబాద్ రోడ్డుకి, ఇందాకనేమో బెంగళూరు లోపలికి ఎంటర్ అయ్యే రోడ్డుకి BBMP. ఓల్డ్ మద్రాస్ రోడ్.
కేఆర్పురం. టు హైదరాబాద్ వెళ్ళి డీజిల్ పోనీ హెచ్పి పోని ఇచ్చేసి హిందుస్థాన్ పెట్రోలియం సెకండ్ ఫుల్ ట్యాంక్ కొట్టిచ్చేస్తే కథ మళ్ళీ హైదరాబాద్లో మణికొండ పడ్డదాకా పోతాం. చిక్బల్లాపూర్లో హెచ్పి పెట్రోలియం ఫ్రెండ్స్ సెకండ్ ఫుల్ ట్యాంక్ చేస్తున్నాం ఇక్కడ. ఆల్రెడీ మార్నింగ్ వచ్చేటప్పుడు ఒక ఫుల్ ట్యాంక్లో బెంగళూరు వెళ్ళిపోయినాం. మళ్ళీ బెంగళూరు నుంచి చిక్బల్లాపూర్ వచ్చేసినాం. దాదాపు ఒక 40 కిలోమీటర్స్ దాకా. ఇక్కడ నుంచి వెళ్ళి ఇక డైరెక్ట్ మణికొండ హైదరాబాద్. మంచి మైలేజ్ వచ్చింది. బలేనో కదా, టయోటా గ్లాన్జా అది. మన హైదరాబాద్ రోడ్డు వెనకాల బెంగళూరు రోడ్ వెనకాల బాగేపల్లి టోల్. హలో, కర్ణాటక బార్డర్. హిందూపూర్ లెఫ్ట్, లేపాక్షి లెఫ్ట్. కాకపోతే చీకటి అయింది ఫ్రెండ్స్, నైట్ అవుతుంది ఇప్పుడు. కొడికొండ జంక్షన్. ఈ కొడికొండ జంక్షన్ నుంచి లెఫ్ట్కి వెళ్తే లేపాక్షి. ఇదిగో లేపాక్షి. బాలయ్య బాబు ఫోటో పెట్టారు చూడండి అక్కడ, ఆయన కాన్స్టిట్యున్సీ ఇది. అక్కడ ఇప్పుడు రిటర్న్లో హైదరాబాద్ వచ్చే టైంలో అనమాట ఇది. ఇక్కడే నందీశ్వరుడు పెట్టారు. ఇది హైదరాబాద్ వస్తున్న టైం అనమాట ఇది. 7:15 అవుతుంది సాయంత్రం. చూద్దాం ఎన్ని గంటలకల్లా హైదరాబాద్ చేరుకుంటాం అనేది. ఇంకా ఇక్కడి నుంచి వెళ్ళి 470 కిలోమీటర్స్ ఉంది. తిరుపతి, గుత్తి, అనంతపూర్, చెన్నై. ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి రైట్కి వెళ్తే చెన్నై, తిరుపతి, చెన్నై, హైదరాబాద్ డైరెక్ట్. రాప్తాడ్ జంక్షన్. కాసేపల్లి టోల్ ప్లాజా. కాసేపల్లి టోల్ ప్లాజా. కరెక్ట్. వీడంతా ఫేర్ తింటారన్నా. 10:20 అవుతుంది ఫ్రెండ్స్. ఈ విజయ్ దాబా అని చెప్పేసి ఇక్కడ ఆగినాం టిఫిన్ చేద్దామని. నైట్ డిన్నరు. ఇంకా అనంతపూర్ ఇక్కడ నుంచి వెళ్ళి ఒక 60 కిలోమీటర్స్ ఉంది. టిఫిన్ చేసి స్టార్ట్ అయ్యాం. టోల్ గేట్ వచ్చింది ఫ్రెండ్స్. అమ్మకతాడు టోల్ ప్లాజా. ఇది పేరే డిఫరెంట్గా ఉంది. బెంగళూరు నుంచి హైదరాబాద్ వచ్చే దారిలో రిటర్న్. అమ్మకతాడు టోల్ ప్లాజా. ఫైనల్గా కర్నూలు సిటీలోకి ఎంటర్ అయ్యాం ఫ్రెండ్స్. కర్నూలు ఫ్లైఓవర్ ఇది సిటీ లోపల బైపాస్లో. ఇంకా ఇక్కడి నుంచి 209 కిలోమీటర్లు ఉంది హైదరాబాద్. కర్నూలు ఫ్లైఓవర్ మీద జర్నీ జరుగుతుంది. రాత్రి 11 చిల్లర అయింది. 11-12 అయింది. ఇక్కడ నుంచి 209 కిలోమీటర్లు చూపిస్తుంది కర్నూలు నుంచి మన హైదరాబాద్కి. ఇంకెంత టైం పడుతుందో చూద్దాం. మార్నింగ్ 5 AM స్టార్ట్ అయ్యాము. 2 PMకి బెంగళూరు వెళ్ళాము. మళ్ళీ రిటర్న్ 4:30 PM స్టార్ట్ అయ్యాము. ప్రజెంట్ కర్నూలు చేరుకున్నాం. ఇంకా ఎంత టైం పడుతుంది అనేది హైదరాబాద్ మణికొండ మర్రి చెట్టు దగ్గర పోయినాక చెప్తా మీకు. కర్నూలు దాటంగానే ఇంకో టోల్ ప్లాజా వచ్చింది ఫ్రెండ్స్. నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా.
దీనికి పేరు రాలేదు కదా. కర్నూలు దాటిన తర్వాత వచ్చిన టోల్ గేట్ ఇది. కర్నూలు పూలూరు టోల్ ప్లాజా ఫ్రెండ్స్ ఇది. వెల్కమ్ టు పూలూరు టోల్. గద్వాల్, పెబ్బేర్, కొత్తకోట, హైదరాబాద్ 166. షాకాపూర్ టోల్ ప్లాజా. రిటర్న్ బెంగళూరు టు హైదరాబాద్. జడ్చర్ల ఫ్లైఓవర్ దిగుతున్నాం ఫ్రెండ్స్. జడ్చర్ల రాత్రి 1:23 అవుతుంది. 23 AM. ఇక్కడ జడ్చర్ల షాద్నగర్ టోల్ కదా ఇది. అదే కానీ రాయికల్ టోల్ ప్లాజానే వస్తుంది అనుకుంటున్నాను దీన్ని. విమానాశ్రయం హైదరాబాద్, గచ్చిబౌలి, ముంబై, నాగ్పూర్, శ్రీశైలం, నాగార్జునసాగర్, వరంగల్, విజయవాడ. ఇటు వచ్చింది ఫ్రెండ్స్ ఇక లాస్ట్కి. వారాలు ఎక్కడానికి వచ్చాము. చేసాము. కూడా టోల్ గేట్కి వస్తున్నాం. దగ్గర 9 టోల్ నెంబర్ 9లోకి వెళ్తాం. దేవనహల్లి 27, చిక్బల్లాపూర్ 48, కర్నూలు 341, అనంతపూర్ 196. సాఫ్ట్వేర్ కంపెనీలు ఇక్కడ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. దేవనహల్లి టోల్ గేట్ ఇది. ఇందాక వెళ్ళేటప్పుడు చూపించాను కదా, ఇప్పుడు మళ్ళీ రిటర్న్ హైదరాబాద్ వస్తూ చూపిస్తున్నాను అనమాట. చాలా బాగుంది టోల్ గేట్ మాత్రం. ఇక్కడ సింపుల్గా వెరైటీగా బాగా పెట్టారు. లేచింది సిమ్ లేచింది. సాయంత్రం 5:30 అవుతుంది ఫ్రెండ్స్. బయలుదేరాము. రిటర్న్ 4:30కే బయలుదేరాము. ఇక్కడికి వచ్చేటప్పటికి 1 అవర్ పట్టింది. ఇక్కడ నుండి హైదరాబాద్ 5:33 ఉంది. వెళ్ళి పెట్రోల్ ఫుల్ ట్యాంక్ చేసుకోవాలి. ఎందుకంటే ఇందాక వచ్చేటప్పుడు ఫుల్ ట్యాంక్ చేసుకున్నాం. మళ్ళీ ఇప్పుడు ఫుల్ ట్యాంక్ చేసుకుంటే హైదరాబాద్ వరకు టెన్షన్ ఉండదు. గుడ్ నైట్, గుడ్ మార్నింగ్. వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. మణికొండ మర్రిచెట్టు దగ్గర స్టార్ట్ చేశాను. మర్రిచెట్టు దగ్గర ఎండ్ చేస్తాను. డీజిల్ మన